జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 7/12/2025 ఆదివారం మార్గశిర బహుళ తదియ మొదలుకొని 13/12/2025 శనివారం మార్గశిర బహుళ నవమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు అతిచారం నుండి మామూలు స్థాయికి వచ్చాడు. ఇప్పుడు గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు వృశ్చికం, కుజుడు వృశ్చిక ధనుస్సు రాశుల్లో, చంద్రుడు మిథున కర్కాటక సింహ కన్య రాశుల్లో సంచారం జరుగుతున్నది. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. చిన్న చిన్న అవాంతరాల నుండి తప్పించుకుంటారు. ఖర్చులు విపరీతమైనటువంటి అధికంగా ఉంటాయి. వైద్య సేవలకు అవసరం పడేటట్టుగా కనబడుతుంది. విద్యార్థులకు చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేరు. అయినప్పటికి కూడా ఏదో తెలియనటువంటి సంతోషము, ఏదో తెలియనటువంటి మీకు ఆశ అనేటువంటిది మేము ముందుకు నడిపిస్తుంటుంది. కొన్ని కష్టకాలంలో మీకు ఒక మిత్రులు కానీ లేదా బంధువులు కానీ ఆదుకుంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాశ్వమిశ్రబద్ధంగా గోచరిస్తున్నది. అవివాహితులకు కూడా వివాహం సెటిల్మెంట్ అయ్యేటట్టుగా కనబడుతుంది. కానీ కొంత పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అయినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం అనేటువంటిది మీకు శుభ సూచన. మీకు స్థిరాస్తుల కొనుగోలు అమ్ముకోలు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ స్థిరాస్తుల విషయం లోపల అగ్రిమెంట్ కానీ అమ్మకం కానీ కొంత నిదానంగా కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని చెప్పడమైనది. అట్లానే అన్ని రంగాల వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా హనుమాన్ చాలీసా శివార్చన చేయండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు ఆలోచించినటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఖర్చులు అయినప్పటికీ కూడా సమయానుకూలంగా ఎక్కువ డబ్బులు మీ చేతికి అందుతాయి. వృధా ప్రయాస జరగదు. మీరు చేసేటువంటి ప్రయాణాలు కానీ చేసేటువంటి కష్ట ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషంగా ఉంటారు. దూర బంధువుల కలయిక జరుగుతుంది. శుభకార్యాలు లేదా శుభకార్యాలోచన లోపల ఈ వారం మీరు గడుపుతుంటారు. స్థిరాస్తుల విషయం లోపల ఆగిపోయినటువంటి స్థిరాస్తుల విషయం లోపల మీరు ప్రణాళికలు వేస్తుంటారు. ఇల్లు కట్టడమో లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీరు ముందంజ వేస్తారు. స్థిరాస్తులు మరియు పిత్రార్జితకు సంబంధించినటువంటి ఒక కొలిక్కి రావడం అనేటువంటిది జరిగేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. దూరపు ప్రయాణాలు చేస్తారు. అక్కడ లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. చేసేటువంటి పనులలో మంచి నాణ్యతగా మీరు చేయడం చేత పై యాజమాన్యం అనుకోండి లేదా మీరు తప్పకుండా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రమోషన్స్ లేదా మీ స్థల మార్పిడి మీ ఫేవర్లో జరగడం అనేటువంటిది జరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటాయి. అట్లానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే విదేశాల్లో ఉండి ప్రమోషన్స్ లేదా ఇతర ఉద్యోగాలు అన్వేషణ చేసేవారికి కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని శుభవార్తలను వింటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని మీకు చెప్పవచ్చు.
తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఖర్చులు మితిమీరంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని మీ చేతుల ప్రదర్శనను ప్రదర్శించి మీ యాజమాన్యం అనుకోండి, మీ యజమాని మిమ్మల్ని గుర్తింపు లభిస్తుంది. ప్రశంసాపత్రాలు లేదా రివార్డ్స్ పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కాకపోతే విపరీతమైనటువంటి పని భారం, పని ఒత్తిడి, స్ట్రెస్ మాత్రం మీరు పొందుతారు. వాటిని కూడా మీరు సమయస్ఫూర్తితోని పనిని నిర్వర్తించి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా వ్యవహారం చేస్తుంటారు. విద్యార్థులకు కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా మలుచుకుంటారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకుంటారు. వైద్య సేవలకు అవసరం పడేటట్టుగా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవహారాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి లేదా డాక్టర్లు, లాయర్లు అనుకోండి, పండితులు అనుకోండి, వారికి కొంతమేరకు శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ కూడా కొంత గుర్తింపు, మీ మిత్రులు కొంత సహాయకారిగా కూడా ఉండేటట్టుగా కనబడుతున్నది. చిన్న చిన్న వైద్య సేవలు లేదా చిన్న చిన్న అనారోగ్య బాధలను మాత్రం పొందక తప్పదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. సుందరాకాండ పారాయణం అనుకోండి, లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష అటువంటి పఠించండి. కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి. చెడు పరిణామాలు కొంతమేరకు తగ్గుతాయని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత బాధాకరంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. నీలాప నిందలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు కొంత భారంగా ఉంటుంది. మీ బంధువులు లేదా మీ దూరపు చుట్టాలనుకోండి, వారితో కూడా కొంత మాటలు పడేటట్టుగా కనబడుతున్నది. మీరు చేసేటువంటి పని కానీ మీరు అన్నటువంటి మాటను బాగా పట్టుకొని మిమ్మల్ని పీడించేటట్టుగా వ్యవహారాలలో చేస్తుంటారు. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహారాలలో ఉండాలి. సమయస్ఫూర్తితోని వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. స్థిరాస్తుల విషయం లోపల కొంత తర్జన భర్జనలు, పిత్రార్జితంకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత ఎక్కువ ప్రసంగాలు అనుకోండి, లేదా ఎక్కువగా చర్చనీయాంశంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినటువంటి నొప్పి అనుకోండి, ఉదరంకు సంబంధించినటువంటి బాధలకు వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా కొంత అనిశ్చితి, అంటే కొంత పెండింగ్ పడేటట్టుగా కూడా ఉంటుంది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహారాలలో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది. అది మీరు చూసుకోవాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా భేషుగ్గా మెరుగ్గా ఉంటుంది. అన్ని విషయాల లోపల ముందంజ వేస్తుంటారు. మీరు ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందుతారు. దీర్ఘకాలికమైనటువంటి లాభాలు మీరు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు అనుకోండి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ మీ ఫేవర్లో కావడం, నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందు ఉండడం, విద్యార్థులకు వీసా లాంటివి, విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించడం, అటువంటివి ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. మీ ఒక వ్యవహారాలు మాత్రం ఒక కొలిక్కి రావడం జరిగేటట్టుగా కనబడుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులు మీ ఫేవర్లో ఉంటాయి, పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది, ప్రశంసా పత్రాలు పొందుతారు, సంఘ సేవలలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏదో తెలియనటువంటి ఒక విచారం మాత్రం ఉంటుంది. దేని కొరకంటే మీ సమస్యకు పరిష్కారం లేనట్టుగా, మీ క్వశ్చన్స్కు ఆన్సర్లు లేనట్టుగా మీరు విచారం చేస్తుంటారు. అందుకే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు ఈ వారం. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం
కొన్ని వ్యవహారాలలో బెడ్స్ కొట్టినా కూడా మీరు వాటిని కూడా సమయస్ఫూర్తితోని లాభసాటిగా మలుచుకునేటట్టుగా మీరు నడుస్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. తగినట్టుగా మీకు లాభసాటిగా మీరు వ్యవహారాలను మలుచుకునేటట్టుగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని కూడా మీరు సమస్యపోయేటట్టుగా చేసుకుంటారు. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పని భారం తగ్గుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. చేసేటువంటి చిన్న పనికి పెద్దగా మీకు గుర్తింపు వచ్చేటట్టుగా కనబడుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఒక రూపాయికి 10 రూపాయల లాభం వచ్చేటట్టుగా వ్యవహారాలు అనుకూలంగా ఈ వారం గడిచేటట్టుగా ఉంటాయి. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అటువంటి మీకు లాభసాటిగా ఉంటాయి. మీ పై అధికారుల మెప్పు మాత్రం తప్పనిసరిగా మీ వెంట ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాలు అనుకోండి, నూతనమైనటువంటి వస్తువులు మీరు ఈసారి ఈ వారం కొనేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల మీకు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కనుక మీరు కొంత ఆలోచనలో ఉండండి. తప్పకుండా మీకు లాభసాటిగా వ్యవహారాలలో ఉంటుందని చెప్పవచ్చు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం గురువు 9వ స్థానంకు ఉంటాడు కనుక మీకు భాగ్యస్థానాధిపతి గురువు, తర్వాత బుధ శుక్రులు ద్వితీయ స్థాన ధనస్థానంలో ఉండడం చేత వ్యవహారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పని మీ ఫేవర్లో ఉంటుంది. సంతోషకరంగా ఈ వారం గడుపుతారు. మీ కుటుంబ వాతావరణం చాలా చక్కగా మలుచుకుంటారు. వృత్తిలో ఉన్నవారికి మరియు ఉద్యోగస్తులకు అనుకోండి, వ్యాపారస్తులకు అనుకోండి, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా సంతోషకరంగా గడుపుతారు. లాభసాటిగా వ్యవహారాలు మీ ఫేవర్లో వస్తాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి తప్పకుండా శుభవార్తలు వింటారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి ఒక వ్యవహారం మీ ఫేవర్లో రావడం చేత చాలా ఆనందకరంగా ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. బంగారం లేదా విలువగల వస్తువులను కొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు లేదా ఇంటికి సంబంధమైనటువంటి స్థలాల విషయం లోపల కొంత ఈ వారం చర్చనీయాంశంగా ఉంటుంది. కొనాలనేటువంటి ప్లాన్లు వేస్తుంటారు. ఈ వారం అంతా మీకు శుభ సూచనలు ఉంటాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. వృత్తిలో ఉన్నవారికి మంచి నైపుణ్యం పెరుగుతుంది. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత వ్యవహారాలలో అనుకూలంగా ఉండదు. చేసేటువంటి పనుల లోపల కొన్ని చెడు ప్రభావాలు కనుకోండి, చెడు ప్రభావం వలన మీకు కొంత బాధాకరంగా మనసు చంచలంగా ఉండేటువంటి విషయంగా ఉంటారు. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరంగా ఉంటారు. అనారోగ్య బాధలు కొంత బాధించినట్టుగా ఉంటాయి. మీ బంధువులు లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గరి మాతృ సంబంధమైనటువంటి బంధువులు కొంత మాటలు అనడం చేత కొంత మనసు చంచలంగా ఉండడం, ఎక్కువగా విచారాలకు గురి కావడం, అభిప్రాయాల్లో భేదాలు రావడం చేత మీరు మనసు కొంత బాధాకరంగా ఉంటుంది ఈ వారం. అయినప్పటికీ కూడా మీకు దైవాన్ని నమ్ముతారు కనుక కొంత ముందుకు వెళ్తుంటారు. ఖర్చులు అధికమవుతాయి. చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతో చేస్తారు కనుక కొన్ని వ్యవహారాలు మీ ఫేవర్లో అనుకూలంగా నడుస్తుంటాయి. మీ పిల్లలు కూడా కొంత ఇబ్బందిగా లేదా ఖర్చులు అధికమయ్యేటి, తర్వాత చిన్న చిన్న అనారోగ్య బాధలకు ఉండడం చేత మనసు చంచలంగా ఉండడం, మీ పిల్లలు దూరంగా ఉండడం, ఈ విషయంగా మీరు కొంత ఆలోచనలో ఉంటుంటారు. పిత్రార్జితకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత ఆలోచనలో పడుతుంటారు. అయినప్పటికీ కూడా మీకు మనసు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. ఆటంకమైనప్పటికీ కూడా మీరు రెండోసారి మూడోసారి ప్రయత్నం వలన కొత్త శుభ పరిణామాలు జరుగుతాయని చెప్పవచ్చు. దాంతో కొంత ఆశలు చిగురిస్తాయి. ధనాదాయం మాత్రం పెరుగుదల దశదిగా మీరు కొత్త ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక
మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మీ ఫేవర్లో కొంత రిజల్ట్ వచ్చేటట్టుగా కనబడుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంచెం బేషుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు పేరును మంచి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ప్లాన్లు వేస్తుంటారు. ఇంట్లో కొంత చర్చనీయాంశంగా జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. వైద్య సేవలు అవసరం పడ్డాయి. తప్పకుండా అవసరం పడినా కూడా దాన్ని ఉపశమనాన్ని పొందేటట్టుగా కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, అనుకోని వినుకోని ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ సందర్శనలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ పిల్లలు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు అనుకోండి, లేదా ప్రమోషన్స్, ఉద్యోగ అన్వేషణలో వాళ్ళు గెలుపు అనేటువంటిది కనబడి మీకు కొంత ఇంట్లో సంతోషకరంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కొంత శుభవార్తలు వింటారు. మిత్రులు లేదా మీ బంధువులు మీకు మంచి సహాయకారిగా ఉండి మీకు ముందుకు నడిపించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. సంఘ సేవలో లేదా సామాజికమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి పూజలలో కూడా ఈ వారం పాల్గొనేటట్టుగా కనబడుతున్నది. ఈ వారం అంతా కొత్త శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని అవాంతరాల నుంచి దూరంగా ఉంటారు. ఖర్చులు అధికమవుతాయి. మీ బంధుమిత్రులు కొంత మీ మీద ఆడిపోసుకోవడం లేదా ఈర్షా ద్వేషాలకు గురి కావడం అనేటువంటిది ఈ వారం కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీకు దైవానుకూల్యత ఉంటుంది. మీరు చేసేటువంటి పూజలు అనుకోండి, మీరు చేసేటువంటి సేవలలో మంచి గుర్తింపు లాభకారిగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నట్టుగా కనబడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి. ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అనుకోండి, లేదా మీరు అగ్రిమెంట్ కావడం జరిగేటట్టుగా ఉంటుంది. అక్కడ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మకుండా మధ్యవర్తిగా ఉండకపోవడం అనేటువంటిది ఈ వారం మీకు సలహా ఇవ్వడమైనది. దూర ప్రయాణాలు చేసేటట్టుగా కనబడుతున్నది. విమాన ప్రయాణాలు లేదా అంతర్జాతీయ ప్రయాణాలు కూడా అవసరం పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవివాహితులకు కూడా కొంతమేరకు లాభసాటిగా సంతోషకరమైనటువంటి విషయాలు వినేటట్టుగా కనబడుతుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత శుభ పరిణామాలు ఎక్కువగా పెంపొందుతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. విద్యార్థులకు మంచి మార్కులు, విశ్వవిద్యాలయంలో మంచి సీట్లు వచ్చేటట్టుగా కనబడుతున్నది. వృత్తిలో ఉద్యోగాల్లో ఉన్నవారికి మీరు చేసేటువంటి పనుల లోపల మంచి గుర్తింపు లాభసాటిగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా మీకు తప్పకుండా చేతికి అందుతాయి డబ్బులు. స్థిరాస్తుల విషయం లోపల ప్లాన్లు వేస్తుంటారు. ఒక అగ్రిమెంట్ కానీ లేదా ఒక స్థిరాస్తుల విషయం లోపల కొంత మీకు లాభసాటిగా ఉంటుంది. మీరు కొనుగోలు విషయం లోపల అగ్రిమెంట్ అటువంటిది చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొత్త ప్రయత్నం చేయండి, దైవాన్ని నమ్మండి. మీకు తప్పకుండా మీకు ఇల్లు లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థలం వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. మీరు తప్పకుండా మీ దైవాన్ని నమ్మండి. మీకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అవివాహితులకు కూడా కొంతమేరకు లాభసాటిగా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఈ వారం ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ వారం అంతా కొంత భేషుగా ఉంటుంది అని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా ఇంకా ఎక్కువగా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం
గత వారం కంటే కొంత విచారంగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తుంటారు. దూర ప్రయాణాల వలన చేసినటువంటి బడలిక వలన మీకు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. అట్లానే విద్యార్థులకు ఇంత కష్టపడితే కానీ మంచి మార్కులు వచ్చినట్టుగా కనబడతలేదు. కనుక ఎక్కువగా కష్టపడాలి. వీసా లాంటివి కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత చుక్క ఎదురవుతుంది. కొంత మీకు బాధాకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తిలో ఉండి వేరే ఉద్యోగ అన్వేషణ చేసేవారు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కాకపోతే స్థిరాస్తుల ఆలోచన మీకు ఈ వారం కనబడుతుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఏదో తెలియనటువంటి ఒక ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. దైవానుకూల్యత మీకు లాభకారిగా ఉంటుంది. విద్యార్థులకు మరియు అన్ని రంగాల వారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హనుమాన్ చాలీసా పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా పఠించాలి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొంది వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయని ఈ రాశి వారికి చెప్పడమైనది. స్వస్తి.